ప్రతి క్రైస్తవుని జీవితంలో నీటి బాప్తిస్మం జరుగుతుంది. మనందరికీ నీటి బాప్తిస్మం జరిగింది. క్రైస్తవ సంఘం నీటి బాప్తిస్మంతో ఆగకూడదు, ఆత్మ బాప్తిస్మంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి. యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటారు, ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు, యెరూషలేము నుండి మీరు వెళ్ళక నా తండ్రి వలన వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టండి. తండ్రి వలన ఏమని వాగ్దానం చేయబడింది? ఏవేలు గ్రంథంలో అంటాడు కదా, సర్వ శరీరుల మీద అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది తండ్రి వలన చేయబడిన వాగ్దానం. ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడే. వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీదకు వచ్చే వరకు యెరూషలేములో మీరు కనిపెట్టండి అన్నాడు. వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా ఎన్ని రోజులు కనిపెట్టాలి? ఒక వారం కనిపెడితే, 2 వారాలు కనిపెడితే సరేనా? 3 వారాలు కనిపెడితే సరేనా? ఎన్ని రోజులు కనిపెట్టమంటారు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అయ్యా ఎన్ని రోజులు కనిపెట్టాలి? పొందుకునే వరకు యెరూషలేములో మీరు కనిపెట్టండి అన్నాడు. 10 రోజులు కనిపెట్టండి అని అనలా. ఇక్కడ గమనించండి, వారం రోజులు కనిపెట్టండి అని అనలా, 3 వారాలు కనిపెట్టమని నేను అనలా. కాలములు సమయములు తండ్రి చేతిలో ఉన్నాయి, పొందుకునే వరకు కనిపెట్టండి అని అన్నారు. మేడగది మీదకి వెళ్ళారు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6, 7, 8, 9, సరిగ్గా 10వ రోజు వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా, ఎడతెగక ప్రార్థన చేస్తుండగా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగి వచ్చాడు. వాగ్దానపు నెరవేర్పు జరిగింది. క్రైస్తవ జనమ, ఈ షావోతు పండుగ లేక పెంతుకోస్తు పండుగ నీకు నాకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? నీవు రక్షించబడిన నాట నుండి నీ బ్రతుకులో ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్తా, ఏ వాగ్దానాలు అయితే దేవుడు నీకు ఇచ్చాడో ప్రతి వాగ్దానం తప్పకుండా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. నీ పిల్లల జీవితంలో జరిగిస్తాడు, నీ భర్త జీవితంలో జరిగిస్తాడు. దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన పరిచర్య ఉందే, ఈ పరిచర్య విషయంలో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఏ ఏ వాగ్దానాలు నీ కుమార్తె విషయంలో ఇచ్చాడో, నీ కుమారుడి విషయంలో ఇచ్చాడో, వ్యక్తిగతంగా నీ భక్తి జీవితంలో ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అంతేనా? వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు అనండి, ఇట్లా నమ్మదగినవాడు, సమర్థుడు. అయితే మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? వాగ్దానం నెరవేర్చబడే వరకు ఓపికగా కనిపెట్టాలి. ఎన్ని రోజులు కనిపెట్టాలి? 10 రోజులా? కొంతమంది అంటారు 7 వారాల ప్రార్థన. 7 వారాలు ప్రార్థనకు రండి, తగ్గిపోద్ది. 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి, తగ్గిపోద్ది. వారాల ప్రార్థనలు ఉంటారు కొంతమంది. దేవుని వాగ్దానం 3 వారాల్లో నెరవేరుతుంది, 4 వారాల్లో నెరవేరుతుంది, 7 వారాల్లో నెరవేరుతుంది అని అడిగితే కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. క్రైస్తవ సంఘం వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఎంతకాలం కనిపెట్టాలంటే, వాగ్దానం నెరవేర్చబడే రోజు వచ్చే వరకు, కరుణించే వరకు కనిపెట్టాలి. కనిపెట్టు, దేవుడు తప్పక మన బ్రతుకులైన కరుణించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అద్భుతం. దైవజనరాలు సేవకొచ్చిన తొల్లిటి దినాల్లో ఆ వాగ్దానం నేను గత కాలంలో చూసా. సేవకొచ్చిన తొల్లిటి దినాల్లో ఏ వాగ్దానం వచ్చిందో తెలుసా? నా కుమారి, నీవు వేవేలకు తల్లి ఒగుదువుగాక అన్నాడు. 95లో సేవకొచ్చి ఉంటాను. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? 20 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. చిన్న కాలనీలో ఉన్నప్పుడు
చెనకాలనీలో ఉన్నప్పుడు ఆ డేరాల మధ్యలో దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నిన్ను నేను ఘనపరిచ గొప్ప చెయ్య మొదలు పెట్టేదను ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏ ప్రాంతంలో మీరు చిన్న పిల్లలుగా తిరిగారో, సాధారణమైన వ్యక్తులుగా తిరిగారో, ఇదే ప్రాంతంలో ఇదే ప్రజల మధ్యలో అసాధారణమైన వ్యక్తులుగా నేను తిప్పబోతూ ఉన్నాను. ఎక్కడికొచ్చాం, గ్రౌండ్ ఫ్లోర్ ఆరాధన జరుగుతుంది. ఒక సంవత్సరం మనకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. అది దావీదు గారి వాగ్దానం. నాకు అర్థం కాల. ఆ వాగ్దానం దేవుడు మాకు ఇచ్చాడు. మనం ఏ గొలియాతుని చంపుతావురా, మనం ఏ సింహాన్ని చీలుస్తాం, ఏ ఎలుకబంటిని. విచిత్రం, అదే సంవత్సరం ఈ మందిర నిర్మాణం అనే గొప్ప కార్యం నెరవేర్చడానికి దేవుడు సహాయం చేశాడు. 2019 సంవత్సరం మనకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీటి కాలువల ఓరన నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా, గడ్డిలో నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా, మీ పాదాలు త్రుట్టెలకుండా గడ్డిలో నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా మీరు ఎదుగుతారు. గడ్డి అనే కరోనా వచ్చింది. గడ్డి అనే కరోనా వచ్చింది. ఆ గడ్డి అనే కరోనా గడ్డు కాలంలో దేవుడు ఎదిగింపజేశాడు. నమ్మో, దేవుడు నీకే వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా ఆ వాగ్దానం నీ బ్రతుకులో నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానాన్ని ఏ రోజుకైనా నువ్వు స్వతంత్రించుకుంటావు. అయితే ఆ వాగ్దానపు నెరవేర్పు కొరకు వీళ్ళు ఏం చేశారు? అక్కడ కనిపెట్టారు. అయ్యా ఎన్ని రోజులు, కాలాలు, సమయాలు. అందుకనే వాగ్దానం నెరవేర్చబడాలంటే హెబ్రీ గ్రంథం చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. నాతో కలిసి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం అవసరం? ప్రార్థన ఉంది. ప్రార్థన లేదని కాదు. విశ్వాసం ఉంది, విశ్వాసం లేదని కాదు. వీటితో పాటు మనకేముండాలి? ఓరిమి అంటే ఉరుము కాదు. ఓర్మి అంటే ఓర్పు. వాగ్దానం చేశాడు, తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరుసటి రోజు. వాగ్దానం చేసిన ఈ నమ్మదగిన దేవుడు ఏ నాటికైనా ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఓపికతో కనిపెట్టు. వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుందువుగాక. రైట్. మేడగది మీదకి వెళ్ళి 10 రోజుల పాటు కనిపెట్టాడు. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను మేడగది మీద కుమ్మరించాడు. మేడగది మీద కుమ్మరించడానికి కలిగిన కారణాల్లో ఒక కారణం చెప్తా. మూడవది, ఈ పండుగను క్రొత్త ఫలముల పండుగ అని పిలుస్తారు. ఏ పండుగ? మొదటిదేమో చూసాం కదా, కృతజ్ఞతా పండుగ. రెండవది వాగ్దానముల నెరవేర్పు పండుగ. మూడవది క్రొత్త ఫలముల పండుగ. చూడండి ఆ మాట, లేవియా కాండం 23వ అధ్యాయం 16వ వచనం చివరి రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. ఏ ఫలంతో? ఏ ఫలంతో? పాత ఫలంతో కాదు, క్రొత్త ఫలంతో నీ దేవుడైన యెహోవాకు నువ్వు నైవేద్యం అర్పించాలి. దైవజనమ, మేడగది మీద విన్న వీళ్ళున్నారే 120 మంది పురుషులు దేవుని సన్నిధిలో క్రొత్త ఫలాలుగా మార్చబడ్డారు. అంటే వాళ్ళ పాత ప్రాచీన స్వభావాలు వాళ్ళలో నుంచి తొలగిపోయాయి. వాళ్ళు కొత్త ముద్దగా మార్చబడ్డారు కనుక, క్రొత్త ఫలంగా మార్చబడ్డారు కనుక పరలోకంలో ఉన్న దేవుడు మేడగది మీదకి దిగొచ్చాడు. క్రైస్తవ బిడ్డలారా, యవన బిడ్డలారా, తల్లులారా, దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడాలంటే దైవ సన్నిధిలో ఉన్న మనం కూడా క్రొత్త ఫలాలుగా మారాలా? ఆమేన్ చెప్పండి. అయ్యా, ఇప్పుడు మేడగది మీద ఉన్న వాళ్ళు కొత్త ఫలాలుగా ఏం మారారు? వాళ్ళను కొత్త ఫలాలు అని ఎలా పిలుస్తాం? అపోస్తుల కార్యం చూడండి ఆ మాట.
మొదటి అధ్యాయం 14వ వచనం. అందరూ నాతో కలిసి పెద్దగా చెప్పండి. వీరందరూ, వీరితో కూడా కొందరును, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండురి. ఒకసారి చేతులు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇంటికాడ మర్చిపోయి వస్తే పర్వాలేదు, తెచ్చుకున్న వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఇక్కడ చప్పట్లు కొట్టే అంత ఏముంది అని అంటారా? చూడండి. ఇక్కడ చప్పట్లు కొట్టే అంత మర్మయుక్తమైన సంగతి ఏముందో చెప్తాను. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను. వీరందరూ అంటే ఎవరు? 12 మంది అపోస్తులు ఉన్నారే. అఫ్కోర్స్ యోధ అప్పటికి లేడు. అపోస్తులు ఉన్నారే, అపోస్తులతో పాటు కొందరు స్త్రీలు, స్త్రీలతో పాటు యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ మనసు? పెద్దగా చెప్పండి. ఎవరి మధ్యలో ఏక మనసు? అపోస్తుల మధ్యలో ఏక మనసు. నేను మిమ్మల్ని అడుగుతా, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్న దినాల్లో ఎక్కడైనా వాళ్ళ మధ్యలో ఏక మనసు చూసారా? వాళ్ళ చరిత్రలోనే ఏక మనసు అనే మాట మొట్టమొదటి ఉంది. ఇదే క్రొత్త ఫలం. విన్నారా? ఆ రోజు గెత్సెమనే తోట దగ్గర ఏమన్నారు? ఒక్క గడియ అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా? గడి అంటే ఎంత? 3 గంటలు. కనీసం ఒక్క గడియన్నా, జాము అంటే 3 గంటలు. ఓ గడియ ఒక అర్ధగంటో గంటో, కనీసం ఒక అర్ధగంట అన్నా మీరు ప్రార్థన చేయలేరా అని అంటే, ఆ అర్ధగంట ప్రార్థన చేయటానికి ఆయాసం పాయాసం అయిపోయింది. ఊగేవాడు ఒకడు, తూగేవాడు ఒకడు, ఎట్లనేవాడు ఒకడు, అట్లనేవాడు ఒకడు, ఆయాసం పాయాసం అయిపోయింది. ఒక్క గడియ కూడా ప్రార్థన చేయటం రాని ఈ శిష్యులు ఇప్పుడు 10 రోజుల నుంచి ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఇదే క్రొత్త ఫలం, ఇదే క్రొత్త ఫలం. బిడ్డలారా, నీ పాత రోత స్వభావాన్ని కోల్పోయి నీ ప్రభు దగ్గర క్రొత్త ముద్దగా మార్చబడు. ఓ క్రొత్త తైలాన్ని దేవుడు నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. క్రొత్త ఫలంగా దేవుని సన్నిధిలో మార్చబడు. నీ పాత రోత స్వభావం, నీ ప్రాచీన స్వభావం, నీ అపవిత్రపు మనస్సు, గతంలో ఉండే నీలో ఉండే అహం, గర్వం, డాంబికత్వం, నేను గొప్ప ఇలాంటి మనస్తత్వాన్ని నువ్వు కోల్పోగలిగితే, వాటిని సిలువ వేయగలిగితే, నీ పాత స్వభావాన్ని విసర్జించి ఓ క్రొత్త ముద్దగా మార్చబడగలిగితే, క్రొత్త అభిషేక తైలాన్ని నీ మీదే దేవుడు కుమ్మరించటం ప్రారంభిస్తాడు. వీళ్ళు ఏక మనస్సుతో, అసలు వీళ్ళ మనసు ఎలాంటిది? 2 మాటలు చూపిస్తా. చూడండి ఆ మాట. లూకాసు సువార్త తమ్ముడు 9:46. లూకాసు సువార్త 22:24. లూకాసు సువార్త 9:46. పెద్దగా చెప్పండి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా. 22:24. రైట్. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. లూకాసు వార్త 9వ అధ్యాయంలో తర్కం, 22వ అధ్యాయంలో వివాదం. విన్నారా? తర్కం అంటే ఏంటి? వాదించుకోవటం. నేను గొప్ప, నువ్వెట్లా గొప్పరా? నేను గొప్ప. నా పేరు పేతురు కదా, నేను గొప్ప. పేతురు నువ్వెట్లా గొప్పడు అవుతావు? యేసు ప్రభు ఎవరు? స్వయాన మా చిన్నమ్మ కొడుకు యోహాను యాకోబు, మా బంధువయ్యా, మా చుట్టమయ్యా, ఇస్కరియోతు యోధ. నోరు మైండ్ అయ్యా, మీ అందరికంటే నేను గొప్ప. యేసు ప్రభు మీకు ఏదో గొప్ప అని మీకు ప్రార్థనకు అవకాశం ఇచ్చాడేమో, నాకైతే ఏకంగా డబ్బులు సంచే ఇచ్చాడు. విన్నారా? మీ అందరికంటే నేను గొప్ప. ప్రారంభంలోనేమో తర్కం, 22వ అధ్యాయానికి వచ్చేసరికి కొంచెం గట్టిగా వివాదం. అంటే
అవసరమైతే కాలరా పట్టుకొని నువ్వెట్ట గొప్పరా, ఎవడరా నువ్వు గొప్ప అంది, అంత దాకా వెళ్ళిపోయింది. ఈ చిత్రం చూడండి. లోకాసువార్త 22వ అధ్యాయానికి అపోస్తుల కార్యం 1వ అధ్యాయానికి ఎంత చరిత్ర తేడా ఉందో చెప్పమంటారా? జస్ట్ 50 రోజులు. 50 రోజులు అనే కంటే కూడా జస్ట్ 40 రోజులు. ఈ 40 రోజుల లోపే గమనించండి, తర్కం కలిగిన వాళ్ళు, వివాదం కలిగిన వాళ్ళు, నేను గొప్ప అని హెచ్చించుకునే వాళ్ళు ఈ మేడగది దగ్గరికి వచ్చిన తర్వాత ఏక మనసుతో మార్చబడ్డారు, క్రొత్త ముద్దగా మార్చబడ్డారు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? ఏ ముద్దగా మార్చబడ్డారు? అసలు వాళ్ళ మధ్యలో ఉన్న ఏక మనసు చూడండి. వారును వారితో పాటు కొందరు స్త్రీలను, స్త్రీలతో పాటు యేసు తల్లి అయిన మరియతో పాటు. అసలు ఆ సీక్వెన్స్ చూడండి. మొదట ఎవరిని గురించి ప్రస్తావించాడు? అపోస్తుల గురించి. రెండవ ప్రస్తావన స్త్రీలను గురించి. మూడవ ప్రస్తావన, నాలుగో ప్రస్తావన. అసలు మొట్టమొదటి ఎవరి పేరు ఉండాలి చెప్పండి? మా ఆర్సెమ్మోళ్ళకే కనుక బైబిల్ ఇచ్చుంటే మొట్టమొదట మా మరిమ తల్లి పేరు రాసేవాళ్ళు. అక్కడ మొట్టమొదట మా మరియ తల్లి పేరు రాసేవాళ్ళు. మరియ తల్లి ఎక్కడుంది? శిష్యులను కూర్చోబెట్టి, నేను యేసు ప్రభువును కన్నా తల్లి మరియను కానా, నా కుర్చీ వేయండి, నేను కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నా కొడుకు పోస్ట్ నేను తీసుకుంటా అని ఆ తల్లి అందా. బాబోయ్ బాబోయ్. యేసు ప్రభు తమ్ముళ్ళు, సోదరులు అంటే తమ్ముళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారు? అందరికంటే లాస్ట్. ఎప్పుడు ప్రజల మధ్యలో ఏక మనసు ఉంటుందో తెలుసా? ఎదుటివాడు నాకంటే గొప్పవాడనే మనసు ఎక్కడుంటుందో అక్కడ ఏక మనసు ఉంటుంది. నేనేమన్నా తక్కువ? ఎవడురా నేనెట్టా తక్కువరా ఆయన అంటాడే. వాళ్ళ మధ్యలో ప్రభు రాకడ వరకు గొడవలే ఉంటాయి. ఎవడైతే ఎదుటివాడు నాకంటే గొప్పోడు అని అంటాడో, 120 మంది ఉన్నా శరీరాలు 120 అయి ఉండొచ్చు, మనస్సు మాత్రం ఒక్కటే మనసు ఉంటుంది. నేను గొప్ప అనే మనసు ఉందా? అక్కడ విభిన్నమైన మనస్సులు ఉంటాయి. వీళ్ళు క్రొత్త ముద్దగా మార్చబడ్డారు, క్రొత్త ఫలంగా మార్చబడ్డారు అనేదానికి ఇది ఒక నిదర్శనం కదా. ఇంకొక మాట మత్తయి సువార్త చూడండి, 26వ అధ్యాయం 40వ వచనం. నాతో కలిసి ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, అంటే మరలా శిష్యుల యొద్దకు వచ్చి అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? ఎంతకు మునుపు కూడా వచ్చాడు, ఇంతకు మునుపు వచ్చి ఇదే మాట చెప్పాడు, మరలా అదే మాట చెప్తున్నారు. చెప్పండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియ అయినను నాతో కూడా ఉండలేరా అన్నారు. ఏమన్నారు వాళ్ళు? ఉంటాం ప్రభువా అన్నారు. సరే ఉంటారులే అని ప్రభు అటు వెళ్ళాడు. అటు వెళ్ళి ఆయన ప్రార్థన మధ్యలో ఇటు తిరిగి చూసేసరికి తాగుబోతుడు తూలినట్టు తోలుతున్నారు. ఫుల్గా తాగుంటాడు చూసారా, ఆ తాగుబోతుడు తూలినట్టు తోలుతున్నారు. మరలా వచ్చి అంటాడు, ఒక్క గడియైనా మేలుకొని ప్రార్థన చేయలేరా? ఆ తర్వాత అంటాడు, శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయకపోతే శోధనలో పడతారు అని అన్నారు. శోధనలో పడతారు జాగ్రత్త అని చెప్పినా వీళ్ళు తోలుతానే ఉన్నారు. నేనంట, ఒక్క గడియ కూడా మేలుకొని ప్రార్థన చేయటం చేతగాని ఈ శిష్యులు ఇప్పుడు మేడగది మీదకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? ఎడతెగక అనండి. ఆ మాట కొంచెం గట్టిగా తమ్ముడు ఆ మాట చూపించు. ఎడతెగక ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేయుచుండిరి. ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? ఎడతెగక అంటే గమనించండి, చైన్ ప్రేయర్ అంటారు కదా. తమ్ముడు ఒక 3 గంటలు నువ్వు ప్రార్థన చేయి, రైట్ అన్న. ఆ తర్వాత తమ్ముడు అయిపోయిన తర్వాత నువ్వు చేయి అన్న. కామారెడ్డి అన్న మీరు ఒక 3 గంటలు ప్రార్థన చేయండి. తమ్ముడు మీరు ఒక 3 గంటలు ప్రార్థన చేయండి. ప్రసాద్ అన్న తర్వాత 3 గంటలు ప్రార్థన చేయండి అన్న. రాజగురు కల్ప
మీరు ఒక 3 గంటల ప్రార్థన చేయండి అని ఒకరి తర్వాత ఒకళ్ళు 10 రోజుల పాటు ప్రార్థనా ధూపం ఆగలేదు. ఆ ప్రార్థనా ధూపం నిరంతరంగా సాగుతూనే ఉంది. ఒరే బాబు, ఒక్క గడి ప్రార్థన చేయటం చేతగాని మీరు 10 రోజులు బట్టి ఏక మనసుతో ఎడతెగక ఎలా ప్రార్థన చేస్తున్నారు? క్రొత్త ముద్దగా మార్చబడ్డారు. బిడ్డ విను, దేవుడు నీ బ్రతుకులు ఎప్పుడైనా ఏదైనా నీ మీద కుమ్మరించాలంటే నువ్వు కొత్త ముద్దగా మారాలి. యేసయ్య అంటాడు కదా, పాత ద్రాక్షారసపు తిత్తుల్లో ఎవడు కొత్త ద్రాక్షారసాన్ని పోయాడు. పాత బట్టకు కొత్త బట్ట మాస్క్ వేయడు. ఒకవేళ వేస్తే చిరిగిపోద్ది. దైవజనమా, పరిశుద్ధాత్మ అనే క్రొత్త తైలం, పరిశుద్ధాత్మ అనే దేవుని ఆత్మ నింపుదల దేవుడు నీ మీద కుమ్మరించాలంటే నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో కొత్త ముద్దగా మారాలా, క్రొత్త ఫలంగా మారాలా. నీ ప్రాచీన స్వభావాన్ని ఎంత సిలువేస్తావో అంత అభిషేకాన్ని దేవుడు మన మీద కుమ్మరించును కాక. 5వ మాట చెప్పంటారా? 4వ మాట చెప్పంటారా? అద్భుతం. ఇది సంఘం యొక్క పుట్టినరోజు. అక్క మీ పుట్టినరోజు ఎప్పుడు? టకమని ఏదో చెప్తారు. కృపన్న మీ పుట్టినరోజు ఎప్పుడు? ఏదో ఒకటి చెప్తారు. ప్రసాదు నీ పుట్టినరోజు ఎప్పుడు? ఇప్పుడు నా పుట్టినరోజు ఎందుకన్నా నా కూతురు పుట్టినరోజు చేయాలంటాడు. ఈ పెంతుకోస్తు దినానే సంఘం పుట్టింది. సంఘం యొక్క ఆవిర్భావం ఈరోజు జరిగింది. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. సంఘము యొక్క పుట్టినరోజు పెంతుకోస్తు. ఆ మధ్య ఒక ఆయన అన్నారు, ఎక్కువ ఈ మాట అనేది మన రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు మా ఆర్సీఎంఏ స్టార్టింగ్ అండి అని రోమన్ క్యాథలిక్ వాళ్ళు, మా బాప్టిస్టే స్టార్టింగ్ అండి అని బాప్టిస్ట్ వాళ్ళు, మా లోదరనే స్టార్ట్ అండి అని లోదరోళ్ళు. ఏ సంఘాన్ని మనం విమర్శించొద్దు. దేవుని కృప, మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన దర్శనం సార్వత్రిక సంఘ దర్శనం. కానీ ఒక మాట చెప్పమంటారా? మొట్టమొదట స్థాపించబడిన సంఘం పెంతుకోస్తు సంఘం. ఇది నా మాట లేఖనపు మాట? నా మాట లేఖనపు మాట. పెంతుకోస్తు దినాన సంఘం ఆవిర్భవించింది. సంఘము యొక్క పుట్టినరోజు ఇదే. పాత నిబంధనలో శనివారం ఆరాధన జరిగేది. క్రొత్త నిబంధనలో ఆదివారమే ఆరాధన. శనివారపు ఆరాధన వాక్యానుసారం కాదు. ఎందుకు ఆదివారపు ఆరాధన? మిమ్మల్ని ఇందాక చెప్పే కదా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైంది ఎప్పుడు? విశ్రాంతి దినానికి మరుసటి రోజు. మరలా విశ్రాంతి దినానికి మరుసటి రోజు. విశ్రాంతి దినం శనివారం అయితే మరుసటి రోజు ఏది? మరొకసారి చెప్పాలి. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైంది ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగి వచ్చింది ఆదివారం. ఆదిమ సంఘం కూడుకొని ప్రభువుని ఆరాధించింది కూడా ఆదివారమే. ఇది లేఖనాల్లో రాయబడినటువంటి మాట. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, బాగా విలువైన మాట నేను జ్ఞాపకం చేయబోతున్నాను. పాత నిబంధనలో దేవుని మనసంతా ఇజ్రాయేలీల మీద ఉండేది. దేవుని మనసంతా ఇశ్రాయేలు దేశం మీద ఉండేది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దయగల దేవుని కనుదృష్టి ఇశ్రాయేలు జాతి మీద. అలాగని అన్యులను తిరస్కరించాడని కాదు. ఆ రోజుల్లో కూడా అన్య ప్రవక్తలు యెహోవాకు ఉన్నారు. ఆ అన్య ప్రవక్తల్లో బిలాము ఒకడు. బిలాము ఇశ్రాయేలు ప్రవక్త కాదు. అన్యజనులు కూడా దేవుడైన యెహోవాను సేవించారు. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో దేవుని మనస్సు ఇశ్రాయేలీల మీద, దేవుని నేత్రాలు ఇశ్రాయేలు దేశం మీదే ఉన్నాయి. ఈ కడవరి దినాల్లో దేవుని మనసు దేని మీద ఉందో తెలుసా? దేవుని కనుదృష్టి దేని మీద ఉందో తెలుసా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీద దేవుని మనసు ఉంది. కొంచెం గట్టిగా హల్లెలూయా. దైవజనమా, ఒక క్రైస్తవుని జీవితంలో దేవుడు ఏ అద్భుతం చేయాలన్నా సంఘము ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. సంఘము ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు. సంఘము ద్వారా ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు. సంఘం లేకుండా సేవకుడు లేడు, సంఘము లేకుండా విశ్వాసి లేడు. వినారు ఈ మాట?
క్రైస్తవ జీవితంలో సమస్తము దొరికే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. ఎందుకో తెలుసా? ఈ మందిరం మీదే దేవుని మనసు ఉంది. అట్లాగని ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మందిరం మీదే కాదు, జీవము కలిగిన సంఘంగా ప్రజలు ఎక్కడ కూడుకుంటారో ఆ సంఘాల మీద దేవుని మనసు ఉంది. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, చూడండి ఆ మాట. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు నాతో కలిసి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, సమస్తము ఎక్కడున్నాయట? యేసయ్య పాదాల దగ్గర ఉన్నాయట. ఆ పాదాలు ఏమై ఉన్నాయి? యేసయ్య శరీరం అయి ఉందట. ఆ శరీరం ఏంటి? సంఘం. సంఘాన్ని దేవుడు నింపాడు. నీవు నింపబడాలంటే సంఘానికి రావాలి. నీవు ఆధ్యాత్మిక జీవితంలో నింపబడాలన్నా, ఆర్థికంగా నింపబడాలన్నా, పరిశుద్ధతలో నింపబడాలన్నా, ఆత్మవరాల చేత నింపబడాలన్నా, మనందరినీ నింపే ఏకైక స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. ఆమెన్. పెట్రోల్తో నింపుకోవాలి బండినంటే ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి రావాలా? లేదు, ఇక్కడ పెట్రోల్ లేదు. రైట్ 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 రైట్. కిరోసిన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళితే ఎలా నింపబడతాయో జీవం కలిగిన దేవుని మందిరం ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రజలను నింపే ఏకైక స్థలం. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరట? ఎందుకు యేసయ్య శిరస్సు అయ్యాడో తెలుసా? సంఘం అనే తన పెండ్లి భార్య కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. దేవుడయ్యున్నందువల్ల ఆయన సంఘానికి శిరస్సు కాల, తన ప్రాణం పెట్టినందువల్ల ఆయన శిరస్సు అయ్యాడు. అమలరా ఐలరా, సంఘాన్ని ప్రేమించుదాం. ఎంత ప్రేమించుదామో తెలుసా? నీ ప్రాణం కంటే ఎక్కువ సంఘాన్ని ప్రేమించు. నీ ఉద్యోగ వ్యాపారాల కంటే సంఘాన్ని ప్రేమించు. నీకు కలిగిన ప్రతి దానికంటే సంఘాన్ని ఎక్కువ ప్రేమించు. ఎవరు సంఘం కొరకు ప్రాణం పెడతారో వాళ్ళు ఏ రంగంలో ఉన్నా దేవుడు వారిని శిరస్సుగా నిలవబెట్టును గాక. ఆఖరి మాట, ఈ పెంతుకోస్తు పండగకు పెట్టిన 5వ పేరు ఏంటంటే కోతకాల పండుగ. ఇది చాలా మన లోదరన్ చర్చెస్ వారికి బాగా తెలుసు. డాక్టర్ గారు మీకు బాగా తెలిసి ఉండొచ్చు. రైట్, చూడండి. ఏ పండుగ? కొంచెం గట్టిగా. నిజమే, ఆత్మల పంటను కోసే కృప పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతే జరిగింది. ఎట్లా చెప్తారయ్యా ఈ మాట? యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ 3.5 సంవత్సరాల సేవలో యేసయ్యకు మిగిలిన శేషం, కోయగా మిగిలిన శేషం ఎంత అంటే 120 మంది పురుషులు, అనేక మంది, అంటే స్త్రీలను లెక్కించలేదు. ఎందుకు లెక్కించలేదంటే అది ఒక వేరే విషయం. మొత్తానికి 120 మంది పురుషులు. 3.5 సంవత్సరాల కష్ట ఫలితం 120 అనండి. ఎన్ని సంవత్సరాల కష్టఫలం? 3.5 సంవత్సరాల కష్టఫలం 120. సిలువ బలియాగ కష్టఫలం 120. 3.5 సంవత్సరాలు ప్రభు బోధ చేస్తే వచ్చిన పంట 120. వినారు ఈ మాట? 3.5 సంవత్సరాల ప్రాణత్యాగం ద్వారా వచ్చిన ఫలం 120 అయితే మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. సువార్త అనే కొడవలి తీసుకొని అపోస్తుడైన పేతురు వారు వాక్యం ప్రకటించాడు. ఒకేసారి 3000 పంట కోసాడు. ఆ తర్వాత 5000 పంట కోసాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 120 ఎక్కడ, 3000 ఎక్కడ సార్? 120 ఎక్కడ, 5000 ఎక్కడ సార్? ఇంత అద్భుతమైన కోత ఎందుకు జరిగిందో తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగినటువంటి కార్యం. నా ప్రభు బిడ్డలారా, నీ ప్రతి పనిలో పరిశుద్ధాత్మను ఆహ్వానించు. నీ ప్రతి పనిలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. నీ ప్రతి పనిలో పరిశుద్ధాత్మను ముందు పెట్టుకొని, శక్తి చేత కాదయ్యా, బలం చేత కాదయ్యా, ఇది నీ ఆత్మ ద్వారానే ఈ కార్యం జరగాలి.
ఇది నా జ్ఞానంతో జరిగేది కాదు, నా తెలివితో జరిగేది కాదు, నీ ఆత్మ ద్వారా జరిగేదని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముందు పెట్టుకొని పరిశుద్ధాత్మ సహాయం చేత నువ్వు పనిచేస్తే నువ్వు పొందుకోబోయే ప్రతిఫలం ఒక విస్ఫోటనం, ఒక ప్రపంచం, ఒక విప్లవంలాగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎగైన్ 120 ఎక్కడా, 3000 ఎక్కడా, 120 ఎక్కడా, 5000 ఎక్కడా? సుమి, మీరు 3000 చూస్తున్నారేమో. రక్షించబడిన ఆ 3000 మందిలో ఎన్ని దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారో తెలుసా? సుమారుగా 16 దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు అక్కడ. చూడండి నా మాట ఒకసారి. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం. కొంచెం పెద్దగా చెప్పండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి కలిగిన యూదులు యెరూషలేములో కాపురముండిరి. నా వైపు చూడాలి. ఇక మీరు బైబిల్ కాదు, లేకపోతే స్క్రీన్ వైపు చూడండి, నా వైపు చూడండి. ఏ ఏ దేశాల నుంచి ప్రజలు వచ్చారట? ఏమని రాసింది? ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన, అంటే ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. మీకు తెలుసా, ఆ కాలంలో భారతదేశంలో నుంచి కూడా పెంతుకోస్తు పండగ యెరూషలేముకి వెళ్ళారట. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ యూదులు చెదిరిపోయారో ఆకాశము క్రింద ప్రతి దేశములో నుండి భక్తి కలిగిన యూదులందరూ యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. పేతురు బోధ విన్నాడు. అద్భుతం తెలుసా, పరిశుద్ధాత్మ కోత కొయ్యటం ప్రారంభించాడు. ఆ రోజుల్లో యూట్యూబ్ లేకుండానే, ఇంటర్నెట్ లేకుండానే, సాఫ్ట్వేర్ రంగం లేకుండానే, సోషల్ మీడియా లేకుండానే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును గూర్చిన సువార్త రాత్రికి రాత్రే ప్రపంచమంతా విస్తరించేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆకాశము క్రిందనున్న సకల దేశాల నుంచి భక్తి కలిగిన యూదులు యెరూషలేముకి వచ్చారు కదా, యేసుక్రీస్తును గూర్చిన వార్త విన్నారు కదా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు కదా, ఈ అద్భుతాన్ని కళ్ళారా చూశారు కదా. చూసిన వ్యక్తులు వారి దేశాలకు వెళ్ళిన తర్వాత ఈ సువార్తను ప్రకటించారు. ఎంత అద్భుతమైన కోత! ఒకేసారి ప్రపంచాన్ని కోసే అంత కృప, శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ ఖరీదైన మాట చెప్పి నేను ముగిస్తా. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఇంతకాలం నేను పడిన కష్టం ఏమైంది, ఇంతకాలం నేను చేసిన ప్రార్థన ఏమైంది, నా ఉపవాసాలు ఏమైపోయాయి, నా కన్నీళ్ళు ఏమైపోయాయి, నేను ఇంత ప్రయాసపడితే నా ప్రభు నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా? కొన్నిసార్లు పంట కనపడనందుకు కుమిలిపోతాం, ప్రతిఫలం రానందుకు ఏడుస్తాం, నా కన్నీటికి దేవుడిచ్చే ప్రతిఫలం ఇదా అన్నట్లుగా కృంగిపోతాం. నేనంట, కనిపెట్టు, కరుణించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు విస్ఫోటనంలాగా ప్రపంచానికి దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు, ప్రపంచానికి నిన్ను విస్తరింపజేస్తాడు. ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యం నీ పట్ల దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఇది కళ, నిజమా? ఇది నా నిజ జీవితంలో జరుగుతుందా, నా ఊహలోకంలో జరుగుతుందా అని నీ స్థితి నీవే చూసి మురిసిపోయే దినాలు నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. ప్రాణత్యాగం చేశా, 120 మంది నాకు మిగిలేదే. ఎంత త్యాగం చేశా, 3.5 సంవత్సరాల కష్టానికి నాకు వచ్చిన పంట 120 మందేనా? ప్రభు కృంగిపోలా. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత కోతకాలంగా దేవుడు మారుస్తాడు అన్న సంగతి యేసుక్రీస్తు ఎరిగి పరలోకానికి సంతోషంగా ఆరోహణమే వెళ్ళాడు. ఆత్మదేవుడు దిగిరానే వచ్చాడు. ఆత్మల పంట 1994 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. 3000, 5000, 1,00,000, 10 లక్షలు, కోటి, కోట్ల ఆత్మలను నేటికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచ దేశాల్లో కోస్తూనే ఉన్నాడు. ముగిస్తున్నా. నీ బ్రతుకుల్లో ఎలాంటి భక్తి సంబంధమైన విస్ఫోటనం, ఇలాంటి ప్రపంచం నీ జీవితంలో జరగాలంటే ప్రతి పనిలో పరిశుద్ధాత్మను నీ మధ్యలోకి ఆహ్వానించు. శక్తి చేత కాదయ్యా,
బలం చేత కాదయ్యా, నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించు అని నీవు అడుగు. ఆత్మదేవుడు అడుగు పెడతాడు. ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగించును గాక.